తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత 22 నెలల నుంచి ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు అవుతున్నా కానీ బీసీ విద్యార్థుల స్కాలర్షిప్లు 8,000 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని రిలీజ్ చేయాలని కృష్ణన్న గారి ఆధ్వర్యంలో ఎన్నో సార్లు, వేలాది సార్లు, వందలాది సార్లు ఇందిరా పార్క్ అయితేంది, డైరెక్టరేట్ అయితేంది, అదే విధంగా తెలుగు సంక్షేమ భవనం అయితేంది ముట్టడులు చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తనట్టు ప్రవర్తిస్తుంది. గత సంవత్సరం దసరా తర్వాతకి కాలేజీ యాజమాన్యాలు అన్ని కలిసి మేము కాలేజీలు బంద్ చేస్తామని 3 రోజులు బంద్ చేయనిగా రెడీ అయితే ఆ రోజు కృష్ణన్న గారు ఇప్పుడున్న డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారితో మాట్లాడి ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం టోటల్ గా రిలీజ్ చేస్తామని ఆ రోజు మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కానీ ఇంతవరకు సంవత్సరం గడుస్తున్నా కానీ దానికి గాలిలోకి వదిలేసిరు. కానీ ఆ రియంబర్స్మెంట్ ఈ రోజు బీసీ పిల్లలు, ఎస్సీ పిల్లలు, ఎస్టీ పిల్లలు, మైనార్టీ పిల్లలు చదువుకోకుండా ఊర్లల్లో బర్రెలు కాసుకోవాలి, గొర్రెలు కాసుకోవాలి, మళ్ళా పార పనికి పోవాలని ఈ అగ్రవర్ణాలు చూస్తున్నాయని నేను తెలియజేస్తున్నాను. మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే మాత్రం కృష్ణన్న గారు 1978లో సెక్రటరేట్ బద్దలు కొట్టిరు 2,000 మందిని తీసుకుపోయి. అదే విధంగా మీ గడిలు కూడా ఊర్చుతామని ఈ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తాం. అదే విధంగా కృష్ణన్న గారు 79, 82, 80వ సంవత్సరంలో డైరెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది, సెక్రటరేట్ వలగొట్టడం జరిగింది. అదే కృష్ణన్న 25 సంవత్సరాలు ఉంటే అసెంబ్లీ వలగొట్టి గన్ను తీసుకుపోయి కాల్చదు. కానీ కృష్ణన్న శిష్యులు కూడా అదే విధంగా రెడీ అయ్యారు. మీరు ఫీజు రియంబర్స్మెంట్ 15 తారీఖు వరకు ఇవ్వకపోతే మేమందరం కట్టెలు తీసుకొని, రాళ్ళు తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి నువ్వు బయటకు కూడా వెళ్ళవు. ఈ రోజు పక్క దేశాలు ఏ విధంగా అయితే అడుక్కతినే పరిస్థితికి వచ్చినాయో, నేపాల్ అయితేంది, శ్రీలంక అయితేంది, పాకిస్తాన్ అయితేంది, బంగ్లాదేశ్ అయితేంది, అదే విధంగా ప్రధానమంత్రిని ఏ విధంగా కొడుతురు, అదే విధంగా ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రిని అయితేనే, రాష్ట్ర మంత్రులను అయితే బయటికి రాకుండా గెలవ చేసి ఏడికాడికి మిమ్మల్ని ముచ్చెమటలు పెడతారని బీసీ విద్యార్థులు మొత్తం మీ ఎమ్మటి బయటికి కూడా వెళ్ళనీయరని తెలియజేస్తున్నాం. అందుకనే కృష్ణన్న గారు 2008లో అమర నిరాహార దీక్ష చేసి ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందంటే కారణం ఫౌండర్ ఆఫ్ ఆర్ కృష్ణన్న గారు. ఎందుకంటే ఆ రోజు నిరాహార దీక్ష చేస్తే కృష్ణన్న గారు 70 కేజీలు ఉన్న ఆర్ కృష్ణన్న గారు 53 కేజీలకు తగ్గడం జరిగింది. కానీ ఆ రోజు దీక్ష వల్ల ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. అదే విధంగా గురుకుల పాఠశాలలు వచ్చినాయి, అదే విధంగా 600 బీసీ హాస్టల్ వచ్చినాయి, సంక్షేమ హాస్టల్ రావడం జరిగింది. ఇవన్నీ ఈ రోజు ఊర్లలో ఉండి కూలినాలు చేసుకునే అయితేంది, వృక్ష కార్మికుల కొడుకులు అయితేంది, అదే విధంగా వ్యవసాయం చేసుకునే పిల్లలు అయితేంది, ఈ రోజు పీజీ, డిగ్రీ, ఇంజనీరింగ్, బీ ఫార్మసీ, అదే విధంగా ఓవర్సీస్ స్కాలర్షిప్ 20 లక్షలు పెట్టిస్తే ఈ రోజు విదేశాలలో పోయి మా బీసీ బిడ్డలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కృష్ణన్న గారు పెట్టిస్తే వీటిని ఓర్వలేక మా పిల్లలు చదువుకుంటే మీరు ఓర్వలేక చూస్తురని నేను తెలియజేస్తున్నాం.